నమస్కారం, నేను మీ ప్రసాద్ అల్లమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు మీకోసం. విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో అందుబాటు ఫీజులు, నమ్మకమైన రిపోర్ట్లు, ఫ్రీ హోమ్ విజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్. ప్లీజ్ కాంటాక్ట్ 9000097980 8008804014. సంప్రదించండి. యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, వివేకానంద నగర్ కాలనీ, కుకట్పల్లి, హైదరాబాద్. రాజ్యసభకు మరోసారి చిరంజీవిని పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి కోటాలో ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని చిరంజీవికి కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. జూలై 14న ఖాళీ అయిన ఈ స్థానాలను జనవరి 14 లోపు పూరించాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఒక స్థానానికి మెగాస్టార్ చిరంజీవి పేరును కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో యూపీఏ హయాంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ తో విలీనం చేసినందున రాజ్యసభకు ఎంపిక చేసిన కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం మన్మోహన్ కేబినెట్ లో మంత్రి పదవిని కూడా ఇచ్చింది. ఆ తర్వాత యూపీఏ అధికారంలోకి రాకపోవడంతో చిరంజీవి సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేంద్రంలో మంచి వైటేజీ ఉండడంతో ఆయన సేవలకు కృతజ్ఞతగా అన్న చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.